మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. నా పేరు వంశీ యాదవ్, వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఎందుకోసం ఈ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నామంటే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు ఈ ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పాలనను వ్యతిరేకంగా అనేక రకాలుగా కార్యక్రమాలు, అదేవిధంగా ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే, ఈ దద్దమ్మ మొద్దు ప్రభుత్వం మాత్రం విద్యార్థి నాయకులపైన, యువజన విభాగం నాయకులపైన అక్రమ కేసులు పెడుతూ ఈరోజు విద్యార్థి సంఘ నాయకులపైన రౌడీ షీటర్లను ఓపెన్ చేస్తా ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పేసి ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు విద్యార్థులు, యువజన విభాగం నాయకులు వాళ్ళకు రావాల్సిన హక్కుల కోసం పోరాటం తప్ప మనము హిట్లర్ పాలనలో ఉన్నామా లేదంటే భారత రాజ్యాంగం పాలనలో ఉన్నామా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎప్పుడో అనుకునే వాళ్ళం రాజ్యాలు అయిన తర్వాత వాళ్ళ కింద పని చేసే వాళ్ళని ఏ విధంగా హింసించే వాళ్ళనేది. ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాలకి సపోర్ట్ చేయకుండా విద్యార్థి నాయకులు ఆ హక్కుల్ని అడుగుతా ఉంటే మాత్రం ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చి వాళ్ళపైన అక్రమ కేసులను పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ కూడా తరలించేటువంటి పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఎందుకోసం మా మీద కేసులు పెడతా ఉన్నారు? ఆ రోజు మీరు అధికారంలోకి వచ్చే ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల పైనే కదా మేము అడుగుతా ఉన్నది. మేమేమైనా కల్పించుకొని గొంతెమ్మ కోరికలు ఏమైనా మేము అడుగుతా ఉన్నామా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? మీరు అధికారంలోకి వచ్చే ముందు విద్యార్థులకు కానీ యువతకు కానీ మీరు ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారన్నది మీ అందరికీ తెలియదా? ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలనేమో అటకెక్కించి నేలనేమో అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లో ఉంచి రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి మీ కూటమి ప్రభుత్వానికి కాదా? రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టిస్తున్నది మీరు కాదా? గతంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకి, యువజనులకి అనేక సంస్కరణల ద్వారా విద్యార్థి భవిష్యత్తులు బాగుపడాలని చెప్పేసి అనేక రకాల పథకాలను ఏర్పాటు చేస్తే శ్రీలంక అవుతుందని చెప్పేసి మీరు మాట్లాడడం జరిగింది. ఈ రోజు మెడికల్ కాలేజీలను కట్టడానికి మీతో డబ్బులు లేని వాళ్ళు ఈ రోజు ఎన్టీఆర్ విగ్రహాన్ని 1700 కోట్ల రూపాయలు పెట్టి ఏ విధంగా ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తా ఉన్నారనేది మీకు తెలియదా? 5000 కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడానికి మీతో డబ్బులు లేనప్పుడు 1700 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? మీ జోబుల్లో నుంచి తీసిస్తున్నారా ఈ రోజు ఎన్టీఆర్ విగ్రహాన్ని కట్టడానికి అని చెప్పేసి మేము వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా మేము అడుగుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇదే విధంగా మీరు పరిపాలన సాగిస్తూ ఉంటే రానున్న రోజుల్లో కూడా మీకు బుద్ధి చెప్పడానికి అన్ని విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు ఇంకా ఏకమై మీ అందరికీ బుద్ధి చెప్పే విధంగా మేమందరం పోరాడతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు బాగున్నారంటే అతనేమో జనాలకు అందరికీ స్వచ్ఛ భారత్ అని చెప్పేసి పరకలు పెట్టించి రోడ్లు ఊడిపించేటువంటి పరిస్థితి ఉంది. ఈ నరేంద్ర మోడీ కూటమి ప్రభుత్వం ఏమో బ్యాంకులు ఊడుస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన పరిపాలన చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమో అప్పులు పెరుగుతున్నాయి. ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఏమో ఆస్తులు పెరుగుతున్నటువంటి పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నిటికీ ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వాన్ని అన్నది కూడా మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని విద్యార్థులకు పెండింగ్ లో ఉన్నటువంటి 5400 కోట్ల రూపాయల విడుదల చేయాల. స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయకపోతే మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము వెనకంచు వేయకోకుండా మళ్ళా అంతకు మించి మేము ముందుకొచ్చి విద్యార్థి సంఘాలను అందరినీ కలుపుకొని ఉద్యమాలు కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాతోటి విద్యార్థి నాయకులకు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు మరియు ఐక్య విద్యార్థి సంఘము, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, అదేవిధంగా ఏఎస్ఎఫ్, అదేవిధంగా ఎన్ఎస్ఏయు, అదేవిధంగా వైఎస్ఆర్ఎస్యు, వైఎస్ఆర్ యువజన విభాగం మరియు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో అనేక సార్లు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి ప్రజలను, విద్యార్థులను, యువకులను ఈరోజు మోసం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క
నిరసనకు తెలియజేస్తూ ఈ రోజు ఈ యొక్క అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి దాదాపుగా 20 నెలలు గడుస్తున్నప్పటికీ ఈ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ అనేటువంటి ఊసలేదు. మరియు అదే విధంగా విద్యార్థులు కాస్మెటిక్ సంబంధించినటువంటి డబ్బులు లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అదే విధంగా స్కాలర్షిప్ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్లో ఏది కూడా విద్యార్థులకు యువతకు నెరవేర్చిన పాపం మీకు లేదని చెప్పేసి ఈ రోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఉద్యమాలు చేస్తే ఈ రోజు ఒక రౌడీలను చిత్రీకరించినట్లు, ఏదో దేశ ద్రోహులను చిత్రీకరించినట్లు ఈరోజు విద్యార్థి యువజన సంఘాల పైన అక్రమ కేసులు పెట్టి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగ విద్యార్థి యువజన సంఘాలు ప్రశ్నిస్తే వారి గొంతును నొక్కడం కోసం ఈరోజు వారిపైన రౌడీ షీటర్లను కూడా ఏర్పాటు చేస్తూ ఈరోజు తరలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో సిగ్గులేని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో విద్యార్థులకు యువతకు మీరు ఇచ్చినటువంటి హక్కులనే మేము అడుగుతున్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉంది. మీరు విద్యార్థులకు ఇస్తామన్నటువంటి బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పేసి గతంలో చెప్పారు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో కూడా ప్రతి ఇంటికి కూడా 3000 రూపాయలు విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసిన వారికి నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఈ రోజు 2 సంవత్సరాల కాలం అవుతున్నప్పుడు కూడా యువతకు ఈ యొక్క సంబంధించినటువంటి నిరుద్యోగ వృత్తి లేదు, ఉద్యోగ అవకాశాలు లేదు. ఈ రాష్ట్రం మొత్తం కూడా ఏదైనా చూస్తే ఐటీ మినిస్టర్ గారు గొప్పగా తీసుకొని వచ్చాం, ఇక రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెట్టామని చెప్పేసి కల్లిమొల్లి మాటలు చెప్తున్నారు. జగన్ గారు తీసుకొని వచ్చినటువంటి కంపెనీలను కూడా వాళ్ళ ఖాతాలకు దోచుకోవడం తప్ప వేరేది కూటమి ప్రభుత్వం చేయడం లేదని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు సమస్య పరిష్కరిస్తాం, మేము ప్రశ్నిస్తామని పార్టీ పెట్టిన ఆయన ఈ రోజు ఎక్కడ ఉన్నాడో ఎక్కడ లేనటువంటి కనపడడం లేదు. విద్యార్థులకు యువతకు సమస్య వస్తే అడుగుదామని చెప్పేసి అడిగితే ఈ రోజు కూటమి నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎవరు చెప్పుకున్నట్ల విదేశాలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఇంతకు ఏ పాలన జరుగుతుందని చెప్పి ప్రజలందరూ అనుకుంటే రెడ్ బుక్ రాజ్యాంగమే జరుగుతుంది తప్ప ఈ రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అనేటటువంటి ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా రేపు రాబోయే రోజుల్లో మీరు ఇచ్చినటువంటి హామీల పైన ఏదైతే యువతకు కానీ విద్యార్థులు కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా ఇక్కడ విద్యార్థి యువజన సంఘాలు ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదు. మీరు గోడకి బంతినేసి ఎంత కొడితే ఎంత వేగంగా వస్తుందో దానికంటే వేగంగా విద్యార్థి యువజన సంఘాలు మరింత ఉధృతంగా పోరాటం చేస్తాయి. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి మీ అక్రమ కేసులకు, మీరు అక్రమ సంబంధించినటువంటి దౌర్జన్యాలకు, రెడ్ బుక్ రాజ్యాంగానికి ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదని చెప్పేసి మేము వైఎస్ఆర్ యువజన విభాగం తరఫున తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా నా తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుసు. జై హింద్. ఇవాళ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గుంతకల్ పట్టణంలో నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఇవాళ ప్రధానంగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు యుగలం పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని విద్యార్థులకు యువకులకి ఇవ్వమని అడుగుతున్నాం. అంతేకాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులను కావచ్చు, సొమ్ములను కావచ్చు, మిమ్మల్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నుండి విద్యార్థి యువజన నాయకులు ఎవరు అడగడంలే. ఇవాళ దాదాపు 6,300 కోట్ల రూపాయలు పెండింగ్ ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ లో ఉంది. అదే విధంగా 10 మెడికల్ కాలేజ్ ని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాం. ఇవన్నీ నారా చంద్రబాబు నాయుడు గారివా, నారా లోకేష్ వా, పవన్ కళ్యాణ్ వా అని మేము అడుగుతా ఉన్నాం. ఇవన్నీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాలు ప్రశ్నిస్తే ఇవాళ రౌడీ షీటర్లు అదే విధంగా జైలుకి పంపిస్తావా? అదే విధంగా ఈ విద్యార్థి యువజన నాయకుల మీద 5, 6, 10 కేసులు ఉంటాయి. ఇవాళ మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద 27, 28 కేసులు ఉన్నాయి. ఇవాళ పీడీ యాక్ట్ ని ఎందుకు అమలు చేయలేదని చెప్పేసి ఇవాళ ఐజీని, డీజీపీని మేము అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే చంద్రబాబు నాయుడు గారి మీద పీడీ యాక్ట్ ని అమలు చేయాలా? అదేవిధంగా 175 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వాళ్ళందరి మీద కూడా ఎన్నెన్నో కేసులు ఉన్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యే మీద, ఒక్కొక్క మినిస్టర్ల మీద దాదాపు 10-15 కేసులు ఉన్నాయి. వాళ్ళ మీద యొక్క రౌడీ షీటర్లు కావచ్చు, పీడీ యాక్ట్ ని అమలు చేయకుండా ఇవాళ ప్రశ్నించేటువంటి విద్యార్థి యువజన సంఘాల మీద ఇవాళ మీ యొక్క
కత్తినే పొడుస్తా ఉన్నారు. కాబట్టి ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. రానున్న రోజుల్లో విద్యార్థి యువజన సమస్యల మీద పోరాటానికి సమరశీల పోరాటం చేయడానికి ఏఐఎస్ఎఫ్ ఇతర విద్యార్థి సంఘాలు కట్టుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.